కొంతమంది అనుకుంటారు అందరికీ నేను సహాయం చేసే స్థితిలో ఉంటే నేను ఇంకొకరిని వెళ్లి సహాయం ఎందుకు అడగాలి అనుకుంటారు. కష్టాల్లో నాశనం అన్నా అయిపోవడానికి ఇష్టపడతారు కానీ ఇంకొకరి సహాయం కోరడానికి కొంతమందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే వేరే వాళ్ళ మీద ఎందుకు ఆధారపడాలండి అనుకుంటారు. నో, నీ జీవితంలో దేవుడు ఆయన మీద ఆధారపడే పరిస్థితులు కొన్ని పెడతాడు. అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆయన మీద ఆధారపడాల్సిందే. నా జ్ఞానంతో నేను సాల్వ్ చేసుకుంటాను, ఏదో ఒక విధంగా ఈ సమస్యను సాల్వ్ చేస్తాను అనుకున్నామంటే మన సమస్యను కొన్నిసార్లు మనం కాంప్లికేట్ చేసుకుంటాం కానీ సింప్లిఫై చేసుకోలేం. చూడండి, ముడి ఉంది, నాట్ అంటారు కదా, అది ఎలా లాగాలో అలా లాగాలి. అలా లాగకపోతే కొన్నిసార్లు టైట్ అయిపోద్ది, అవునా కదా? ఒకటి పట్టుకోవాల్సింది ఇంకోటి పట్టుకొని లాగేమంటే అది బాగా టైట్ అయిపోద్ది. ఇంకా కొన్నిసార్లు నాట్ బాగా టైట్ అయిపోయిందంటే కట్ చేయాలి తప్ప ఇంకా ముడి విప్పడానికి అవకాశం ఉండదు. కొన్నిసార్లు జీవితంలో మనకి కొన్ని చిక్కుముళ్ళు వస్తా ఉంటాయి. ఆ చిక్కుముడిని విడగొట్టాలంటే దేవుని దగ్గరకు వస్తే సింపుల్ గా దాన్ని విడుదల చేస్తాడు. కానీ చాలా సార్లు మన స్వంత ప్రయత్నాలతో వి జస్ట్ కాంప్లికేట్ ఆ సమస్యని ఇంకా మనం జటిలము చేసేసుకుంటాం.